నమస్తే, నేను మీ రమేష్. గోరారాజాజీ గ్రాండ్ పాస్ ఫండమెంటల్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనం చాలా సులభమైన రీతిలో ఆంగ్ల వ్యాకరణం నేర్చుకుంటున్నాము. ఇంతకు మొదలు ఆర్టికల్స్, టెన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ పూర్తి చేసామమ్మా. మనం ఇప్పుడు యాక్టివ్స్, ప్యాసివ్స్ స్టార్ట్ చేసాం. ఇంతకుముందు క్లాస్లో రూల్స్ బేసిక్ చెప్పానమ్మా, యాక్టివ్స్, ప్యాసివ్స్ని ఎలా మార్చాలో. సో ఈరోజు యాక్టివ్స్, ప్యాసివ్స్ సెంటెన్స్ని ఎలా మారుస్తారు, ఎందుకంటే ఒక వాక్యాన్ని మనము రెండు విధాలుగా చెప్పవచ్చు. కర్తరి వాక్యము, కర్మణి వాక్యము. కర్తరి వాక్యంలో చెప్పొచ్చు, కర్మణి వాక్యంలో చెప్పొచ్చు, యాక్టివ్స్లోను, ప్యాసివ్స్లోను. సో ఏ విధంగా మారుస్తారో చూద్దామమ్మా. అంతకు మొదలు డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని, ఈ క్లాస్ని, ఈ ఛానల్ని చాలామంది లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఇక ముందు కూడా మీ సహకారం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. క్లాస్లోకి వెళ్దామమ్మా. యాక్టివ్స్ అండ్ ప్యాసివ్స్ అంటే కర్తరి వాక్యము, కర్మణి వాక్యము. ఈ సెంటెన్సెస్ ఎలా చేంజ్ చేస్తారో చూద్దామమ్మా. మనం ఇంతకుముందు టెన్స్ నేర్చాం, టెన్సెస్ 3, దాని ప్రతి దాంట్లో 4 భాగాలు ఉంటాయి నేర్చాం. అయితే ఈ వాయిస్లో కూడా మరి ఏ టెన్స్లో ఎలా మారుతుంది, మరి ఏ టెన్స్లో ప్యాసివ్స్ ఉండదు, డీటెయిల్డ్గా నేర్చుకుందామమ్మా. ప్లీజ్ స్టూడెంట్స్, రైట్ డౌన్ దీస్ సెంటెన్సెస్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది బేసిక్ అమ్మా, ఇది పునాది, ఇది రాసుకోండి. ఇది కనుక మీకు వచ్చింది అనుకోండి, మీరు ఎప్పటికీ మర్చిపోరు. చూద్దామమ్మా. ప్రెసెంట్ టెన్స్లో యాక్టివ్స్, ప్యాసివ్స్ ప్రెసెంట్ టెన్స్లో ఎలా మారుస్తాము. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ దాంట్లో ఫస్ట్ది, దాంట్లో సెంటెన్స్ చూద్దామమ్మా. సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఐ రైట్ అ లెటర్. ఆ లెటర్ ఏకవచనము, ఐ సబ్జెక్టు, రైట్ వర్బ్, ఆ లెటర్ ఏకవచనం, ఇది ఆబ్జెక్ట్ అమ్మా. మరి ఏకవచనము, ఆబ్జెక్ట్ ఏకవచనం ఉన్నప్పుడు ఎలా మార్చాలి. ఆ లెటర్, ఇక్కడ దీన్ని సబ్జెక్ట్ చేసాము, ఆబ్జెక్ట్ ఏం చేసాం, సబ్జెక్టు. ఈ ఏ ఆర్టికల్ అవుతుందో ఇది స్మాల్ లెటర్లో ఉంది, దీన్ని ఇక్కడ క్యాపిటల్ లెటర్ తీసుకున్నామమ్మా, అది మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే అప్పుడప్పుడు నేను చూస్తుంటాను, చాలా మంది విద్యార్థులు సెంటెన్స్ స్టార్ట్ చేస్తారు, కాకపోతే క్యాపిటల్ లెటర్స్ రాయరమ్మా. గుర్తుంచుకోండి, ఆ లెటర్ ఈజ్ రిటర్న్ బై మీ. ఇక మనం ఏదైతే రూల్స్ మనం నేర్చుకున్నామో ఆ రూల్స్ ప్రకారము ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది, బి ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో ఆ బి హెల్పింగ్ వర్బ్ యొక్క ఒక సూటబుల్ ఫామ్ అని చెప్పాము. ఇక్కడ ఏకవచనం ఉంది కనుక ఈజ్. మళ్ళీ రిటర్న్, ఈ వర్బ్ ఏదైతే ఉందో క్రియ, ఈ క్రియ యొక్క 3వ రూపము V3 పాస్ట్ పార్టిసిపుల్ రిటర్న్. ఇక సబ్జెక్ట్ ఐ వచ్చి బై మీ. ఇంతకుముందు క్లాస్లో ఇవన్నీ డీటెయిల్గా ఇచ్చానమ్మా. ఎవరైతే చూడలేదో ఇంతకుముందు వారు దయచేసి ప్లేలిస్ట్కి వెళ్ళి ప్రతి వీడియోని క్షుణ్ణంగా పరిశీలించి చూడండి అమ్మా. సో ఆ లెటర్ ఈస్ రిటర్న్ బై మీ, ప్యాసివ్స్. అదే విధంగా సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ఐ రైట్ లెటర్స్. ఇక లెటర్స్ అంటే ప్లూరల్, బహువచనము. ఏకవచనము వేరు, బహువచనము వేరు. మరి బహువచనం వచ్చినప్పుడు ఎలా మారుతుంది. సింపుల్ అమ్మా, ఏముంది, లెటర్స్. ఇక్కడ లెటర్స్ ఉంది, లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ లెటర్స్. ఇక్కడ ఆ లెటర్ ఉంటే ఆ లెటర్ తీసుకున్నాము. ఇక్కడ లెటర్స్ ఆర్. ఇక్కడ ఈస్ తీసుకున్నాం సింగులర్ లో, ప్లూరల్ లో ఏం తీసుకోవాలి, ఆర్. లెటర్స్ ఆర్ రిటర్న్ బై మీ, అంతే అమ్మా, చాలా సింపుల్. లెటర్స్ ఆర్ రిటర్న్ బై మీ. ఈ విధంగా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మారుతూ ఉంటాయి. ఇది బేసిక్. ఇదే విధంగా మనము వేరే సెంటెన్స్ కూడా మార్చొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈట్స్ ఎన్ యాపిల్. ఎన్ యాపిల్ ఈజ్ ఈటన్ బై హర్. ఈ విధంగా మీరు ఎన్నైనా సెంటెన్స్లు మార్చొచ్చమ్మా. రైట్. నెక్స్ట్ ఇక ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దామమ్మా. దీంట్లో ఎలా ఉంటుందో. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో యాక్టివ్స్ ఐ ఆమ్ రైటింగ్ అ లెటర్. దీని ప్యాసివ్స్ చూడండి అమ్మా. అ లెటర్, ఇది తెలుసా మనకు, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేసాం. ఇక్కడ ఆ లెటర్ ఈజ్ సింగులర్ ఉంది కనుక ఈజ్. ఇక్కడ దీంట్లో వచ్చి బి ఏదైతే ఉందో అదమ్మా బీయింగ్. ఈ బి ఏదైతే ఉందో దానికి 8 ఫార్మ్స్ అని చెప్పాం మనము. ఇక్కడ దాంట్లోంచి బీయింగ్ అంటే కంటిన్యూస్ టెన్స్ కనుక వర్బ్ కి ఐఎన్జి ఉంది కనుక దీంట్లో ప్యాసివ్స్ లో ఏం తీస్తున్నాము, బీయింగ్. ఆ లెటర్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై మీ అమ్మ, గుర్తుంచుకోండి. ఇక ప్లూరల్ లోకి వస్తే సెకండ్, ఐ ఆమ్ రైటింగ్ లెటర్స్. లెటర్స్ ఆర్ బీయింగ్ రిటర్న్ బై మీ. ఇదమ్మా. ఇక్కడ ప్లూరల్ కి ఆర్ తీసుకున్నాము, బీయింగ్ రిటర్న్ బై మీ. మిగతా అదే మీకు కేవలం మీరు నేర్చుకోవాల్సింది ఇక్కడ ఈజ్ వచ్చింది, ఆర్ వచ్చింది, ఇక్కడ
బీయింగ్ అన్నమాట. ఈజ్ ఆర్ బీయింగ్ కంటిన్యూస్ టెన్స్ లో. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి అమ్మా, రాసుకోండి, మర్చిపోరు మళ్ళీ. ఇక ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దామమ్మా. దీంట్లో ఏముంది? యాక్టివేస్ ఐ హ్యావ్ రిటన్ అ లెటర్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దయచేసి ప్లేలిస్ట్కి వెళ్ళి టెన్స్ని క్షుణ్ణంగా చూడండి, చదవండి, ఇది మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఐ హ్యావ్ రిటన్ అ లెటర్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. మరి దాని ప్యాసివ్ వాయిస్ ఏమవుతుందమ్మా? ఆ లెటర్ సింగులర్ అమ్మా, ఏకవచనము. ఆ లెటర్ హ్యాజ్, చూడండి అమ్మా ఇక్కడ హ్యాజ్ తీసుకున్నా. నేను మీకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడైతే చెప్పానో అప్పుడు చెప్పానమ్మా, అప్పుడు బహుశా మీకు గుర్తుంటుంది, లేకపోతే మళ్ళీ ఒకసారి దాన్ని రివిజన్ చేయండి. ఆ లెటర్ హ్యాస్ బీన్ రిటన్ బై మీ. హ్యాజ్ అంటే పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యాజ్ వస్తుంది. ఈ లెటరు సింగులర్ ఏకవచనం కనుక దీని తర్వాత హ్యాజ్ యూజ్ చేశాం ఇక్కడ. మళ్ళీ బి ఏదైతే ఉందో బి యొక్క ఫామ్ ఇక్కడ బీన్ తీసుకున్నామమ్మా. ఆ లెటర్ హ్యాస్ బీన్, మళ్ళీ V3 రిటర్న్ బై మీ. ఈ విధంగా పర్ఫెక్ట్ టెన్స్ లో చేంజ్ అవుతుందమ్మా. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఇక్కడ, అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎలా యూజ్ చేయాలి. మీకు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, పోటీ పరీక్షల్లో ఈ సెంటెన్స్లే కొంచెం ఎక్కడో ఒక మార్పు చేసిస్తారమ్మా. అదే మళ్ళీ అడ్వాన్స్డ్ గ్రామర్లో ఎలా మారుస్తారు, ఎలా క్వశ్చన్స్ ఇస్తారో అడ్వాన్స్డ్ గ్రామర్లో మళ్ళీ చెప్తాను, అనేది రివిజన్ చేస్తాను. కాకపోతే అంతకుముందు ఈ బేసిక్ గ్రామర్ అవుతుందో, ఈ ఫండమెంటల్ గ్రామర్ అవుతుందో దీన్ని క్షుణ్ణంగా చదవండి, పరిశీలించండి, దీన్ని రాసుకోండి అమ్మా. ఇక దీంట్లో సెకండ్ సెంటెన్స్ ప్లూరల్ చూద్దాం. ఐ హ్యావ్ రిటర్న్ లెటర్స్. ఐ హ్యావ్ రిటర్న్ లెటర్స్. ఈ లెటర్స్ అనేది బహువచనము. మళ్ళీ ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఏమైంది? లెటర్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బై మీ. చూడండి అమ్మా, ఏ క్వశ్చన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు హ్యాస్ తీసుకున్నాము, మళ్ళీ ఇక్కడ లెటర్స్ బహువచనం వచ్చింది, ప్లూరల్ వచ్చింది. ఇప్పుడు ఏం తీసుకున్నాం ఇక్కడ? హ్యావ్. అంటే సింగులర్ ఉంటే హ్యాజ్, ప్లూరల్ ఉంటే హ్యావ్. లెటర్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బై మీ. ఇదమ్మా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎలా మారుతుంటాయో, సింగులర్ ఎలా మార్చాలి, ప్లూరల్ ఎలా మార్చాలి, ఈ సెంటెన్స్ రాసుకోండి అమ్మా. ఇది మాత్రం మర్చిపోకండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది అనమాట ఇది. ఇక ఫోర్త్కి వస్తే ఇక్కడ, ఎందుకంటే మనం టెన్స్ లో చదివాం కదా, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా మనం చదివామమ్మా. అయితే ప్యాసివ్ లో మాత్రము ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి ప్యాసివ్ లేదమ్మా, నో ప్యాసివ్. ఇక్కడ రాశాను మీకోసం, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. వెల్, ఇది ప్రెసెంట్ టెన్స్. ఇక పాస్ట్ టెన్స్ చూద్దామమ్మా. సేమ్ పాస్ట్ టెన్స్ లో సేమ్ ఉంటుంది, జస్ట్ డిఫరెన్స్ ఇక్కడ వస్తుందో ఈ హెల్పింగ్ వర్బ్ ఏవైతున్నాయో అక్కడే డిఫరెన్స్ వస్తుంది. చూడండి దీంట్లో సింపుల్ పాస్ట్ టెన్స్ ఐ రోట్ ఎ లెటర్. చూడండి ఇక్కడేమో ఐ రైట్ ఎ లెటర్ అన్నాం. ఇక్కడ ఈ రైట్ కి బదులు ఇక్కడ ఏం చేశాము? రోట్, అంతే. ఐ రోట్ ఎ లెటర్, ఇది ప్యాసివ్ వాయిస్ వచ్చే ఆ లెటర్ వాజ్ రిటర్న్ బై మీ. ఆ లెటర్ వాజ్, ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ వాజ్ వచ్చిందమ్మా, ఇంత డిఫరెన్స్. ఆ లెటర్ వాజ్ రిటర్న్ బై మీ. అలాగే బహువచనంలో యాక్టివ్ వాయిస్ లో ఐ రోట్ లెటర్స్, ప్యాసివ్ వాయిస్ లో లెటర్స్ వేర్ రిటర్న్ బై మీ. ఇక పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దామమ్మా. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏముంది? సెంటెన్స్ ఐ వాజ్ రైటింగ్ ఎ లెటర్, ఆ లెటర్ వాజ్ బీయింగ్ రిటర్న్ బై మీ. సేమ్ అమ్మా, దీంట్లో ఆ లెటర్ ఈజ్ అన్నాము, ఇక్కడ ఆ లెటర్ వాజ్ అంటున్నాము. ఇక్కడ ఏముంది? ఆ లెటర్ ఈజ్, ఇక్కడ లెటర్ వాజ్, అంతే. అంటే జస్ట్ హెల్పింగ్ వర్బ్ చేంజ్ చేస్తే ఏమైంది? పాస్ట్ టెన్స్ అయిందమ్మా. మిగతా అంతా సేమ్ అనమాట. ఇక ప్లూరల్కి వస్తే ఐ వాజ్ రైటింగ్ లెటర్స్, లెటర్స్ వేర్ బీయింగ్ రిటర్న్ బై మీ. ఈ కంటిన్యూస్ టెన్స్ లో ఏమొచ్చిందమ్మా? బీయింగ్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇక మూడో టెన్స్కి వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. యాక్టివ్ వాయిస్ ఐ హ్యాడ్ రిటర్న్ అ లెటర్, ఇది సింగులర్ అమ్మా. ప్యాసివ్ చూడండి ఆ లెటర్ హ్యాడ్ బీన్ రిటర్న్ బై మీ. ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్ అవుతుందో హ్యాడ్, ఇక్కడ కూడా ఏం చేంజ్ లేదమ్మా. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ హ్యాడ్, దేర్ ఇస్ నో చేంజ్. హ్యాడ్ కి హ్యాడే రాయాలి ఇక్కడ, దీంట్లో మాత్రం చేంజ్ చేయకూడదు, ఇక్కడ గుర్తుంచుకోండి. ఎందుకంటే దీంట్లో సింగులర్ వస్తే హ్యాస్ తీసుకున్నాము, కానీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మాత్రం సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉన్నా హ్యాడే రాయాలి. ఆ లెటర్ హ్యాడ్ రిటర్న్ బై మీ. అలాగే ఐ హ్యాడ్ రిటర్న్ లెటర్స్, లెటర్స్ అనేది ప్లూరల్ బహువచనము. అయితే దీని ప్యాసివ్స్ వచ్చి లెటర్స్ హ్యాడ్ బీన్ రిటర్న్ బై మీ. ఈ హెల్పింగ్ వర్బ్ లో ఎలాంటి మార్పు లేదు, హ్యాడ్ హ్యాడ్, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, రాసుకోండి. వెల్, ఇక ఫోర్త్ వన్ అమ్మా, నాలుగవది పాస్ట్ టెన్స్ లో నాలుగవది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీంట్లో కూడా ప్యాసివ్ వాయిస్ లేదమ్మా. వెల్, ఇప్పుడు వెంటనే మనము ఫ్యూచర్ టెన్స్ చూద్దామమ్మా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సాధారణ భవిష్యత్ కాలం. దీంట్లో యాక్టివ్ వాయిస్ చూద్దాం. ఐ విల్ రైట్ అ లెటర్. ప్యాసివ్ వాయిస్ చూడండి అమ్మా.
a letter will be written by me. చూడండి దీంట్లో హెల్పింగ్ వర్బ్ విల్ వచ్చింది, ప్యాసివ్ లో కూడా విల్ ఉంది, దాని తర్వాత బి. ఈ టు బి ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో దాని ఒరిజినల్ ఫామ్ ఇక్కడ వచ్చిందమ్మా, ఇది కూడా మర్చిపోకండి. ప్లూరల్ లో ఐ విల్ రైట్ లెటర్స్, లెటర్స్ విల్ బి రిటర్న్ బై మీ. సేమ్ విల్ బి విల్ బి. ఇక్కడ డిఫరెన్స్ ఏముంది? ఇక్కడ నో డిఫరెన్స్. సింగులర్ ఇక్కడ, ప్లూరల్ కి ఇక్కడ ప్లూరల్. విల్ బి ఇక్కడ ఏం డిఫరెన్స్ ఏం లేదమ్మా. సో లెటర్స్ విల్ బి రిటర్న్ బై మీ. ఈ విధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో విల్ బి, షెల్ బి ఈ విధంగా చేంజ్ అవుతుందమ్మా. ఇక సెకండ్ కి వస్తే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కి ప్యాసివ్ వాయిస్ లేదమ్మా, నో ప్యాసివ్ వాయిస్. ఇక నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దామమ్మా. ఐ విల్ హ్యావ్ రిటర్న్ అ లెటర్, ప్యాసివ్ వాయిస్ a letter will have been written by me. మళ్ళీ ఇక్కడ విల్ కి విల్, హ్యావ్, ఈ టు బి ఏదైతే ఉందో దాని హెల్పింగ్ వర్బ్ ఇక్కడ బీన్. పర్ఫెక్ట్ టెన్స్ లో ఇక్కడ బీన్ వస్తుందమ్మా, ఇది మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ ఐ విల్ హ్యావ్ రిటర్న్ లెటర్స్. లెటర్స్ బహువచనం, ప్లూరల్ అనమాట. అయితే ఈ బహువచనంలో ఏమొచ్చింది? లెటర్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బై మీ. సింగులర్, ప్లూరల్, హ్యావ్ బీన్, నో చేంజ్. విల్ వచ్చిన తర్వాత దీంట్లో హ్యావ్ వస్తుంది, ఇక్కడ హ్యాస్ రాదు. గుర్తుంచుకోండి, మన టెన్స్ ని రివిజన్ చేయండి అమ్మా. సో నెక్స్ట్ ఇక నాలుగవది వచ్చి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీంట్లో కూడా నో ప్యాసివ్ వాయిస్ లేదమ్మా. టెన్స్ లో మనము టెన్సెస్ 3 అన్నాము, ప్రతి టెన్స్ లో 4 భాగాలు అన్నాము. ఈ 4 భాగాలు మొత్తం 12 రకాల టెన్సెస్ అయినాయి దాంట్లో. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి అమ్మా, ఈ 12 రకాల టెన్సెస్ లో నుంచి ప్యాసివ్ వాయిస్ 4 వాక్యాల్లో అవడం లేదమ్మా, మరి మిగిలిన 8 వాక్యాలే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ ఇవి పునాది అమ్మ. మీకు రాసుకోండి నోట్బుక్లో, అప్పుడప్పుడు రివిజన్ చేస్తూ ఉండండి. అయితే మీరు మర్చిపోరు, లేకపోతే మళ్ళీ మర్చిపోతారు. ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీన్ని అడుగుతారు, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. పునాది కనుక వస్తే ఎలాంటి కఠినమైన వాక్యాలైనా మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు. వెల్ స్టూడెంట్స్, ఇక్కడ మనం ఆగుదామమ్మా. మరి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్.